ప్రభు పేరిట వందనాలు అండి. నేటి శుభవచనము: నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసుకొనను. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 34 వచనము. ఈ మాటలు ఇర్మియా ద్వారా దేవుడు చెప్పినటువంటి వాగ్దానము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన దోషములను ఆయన క్షమిస్తాడు. ఆయన మనం చేసిన పాపాల వల్ల మనపై శాశ్వత శిక్ష ఉండదు అని ఈ వాక్యము మనకి గొప్ప ఊరట కలిగిస్తుంది. అయితే దేవుడు ఎలాగో క్షమిస్తాడు? ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తమును చిందించి పాప క్షమాపణకు ఒక గొప్ప మార్గాన్ని ఆయన తెరిచాడు. ఎవరైతే ఆయన చెంతకు చేరి వారి పాపములను ఒప్పుకొని వారు యేసయ్య రక్తములో పాపములు కడిగి వేసుకుంటారో వారికి నూతన జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన మనుషునిలా మన పాపములను గుర్తుపెట్టుకొని వేధించేటువంటి దేవుడు కాదు. ఆయన ఒక నూతన సృష్టిగా మన జీవితాలను మారుస్తాడు. మన పాపములన్నిటినీ ఆయన తుడిచివేస్తాడు. ఇది దేవుని యొక్క క్షమ. గాడ్ బ్లెస్ యూ.